అనకాపల్లి జిల్లా గోలుగుంట మండలం డొంకాడ గ్రామం మట్టి రోడ్డుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ డొంకాడ నుండి పప్పుశెట్టిపాలెంకి సుమారు 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలని, రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ఆసుపత్రులకు నిత్యావసరాలకు వెళ్లడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం పిల్లలు బయటికి పోవడానికి మార్గం లేదని, ఈ వర్షాలకు వారం రోజులుగా గ్రామంలో ఉన్న 10 మంది పిల్లలను జిల్లెడపూడిలో ఉన్న పాఠశాలకు తల్లిదండ్రులు పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డలు దాటి పిల్లలు స్కూల్కి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా డొంకాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదన్నారు. కావున తక్షణమే డొంకాడకు రోడ్డు మంజూరు చేసి నిర్మించాలని సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి అప్పారావు, సత్యబాబు, ఎం పాండురాజు, సుబ్బారావు పాల్గొన్నారు. పప్పుశెట్టిపాలెం రోడ్డు వేయాలి. డొంకాడ గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ నుంచి పప్పుశెట్టిపాలెం రోడ్డు నిర్మాణం చేపట్టాలి. 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 రోడ్డు వేసే వరకు పోరాడతాం. రోడ్డు వేసే వరకు పోరాడతాం. రోడ్డు వేసే వరకు పోరాడతాం. డొంకాడ గ్రామ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ గ్రామ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. వేల సంవత్సరాలు నడుస్తున్న రోడ్లు వేయకపోవడం సిగ్గుసేటు. వేల సంవత్సరాలు గడుస్తున్న డొంకాడకి రోడ్డు వేయకపోవడం సిగ్గుసేటు. డొంకాడ గ్రామ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. జిందాబాద్ సిపిఎం. డొంకాడ గ్రామ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ గ్రామ ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ నుంచి పప్పుశెట్టిపాలెంకి రోడ్డు సౌకర్యం కల్పించాలి. డొంకాడ నుండి పప్పుశెట్టిపాలెం రోడ్డు సౌకర్యం కల్పించాలి. రోడ్డు సౌకర్యం రాలేదు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ప్రజలు, ఇక్కడ గిరిజన ప్రజలు జీవిస్తున్న పరిస్థితి, అడవుల కంటే అన్యాయంగా ఇక్కడ జీవించాల్సిన పరిస్థితి దాపరించింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు తక్షణమే దీని మీద దృష్టి సారించాలని, డొంకాడ నుంచి పప్పుశెట్టిపాలెంకి రోడ్డు సౌకర్యం మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. తాంబలాపురం పెద్ద మనుషులు కాబట్టి మాకు అసలు ఈ రోడ్డు వేయడానికి కూడా అసలు మనకి రోడ్డు లేదు, ఏమీ లేదు. కూరగాయలు వేసం పెట్టేసి కూరగాయలు పండించుకుని అమ్ముకోవడానికి కూడా మాకు రోడ్డు లేదు, ఏమీ లేదు. అమ్ముకోవడం కూడా ఇబ్బందే. మనకి చాలా కష్టం చేసిన వాళ్ళకి ఏమి రూపాయి రాలేదు. ఇంకా సౌకర్యాలకే ఏదో ఒకటి మమ్మల్ని రూపాయి పోతుంది. కానీ మనకు కష్టపడిన రోడ్డు లేక ఎంతో కొంత వచ్చేస్తున్నాము. పోయి మనకు రోడ్డు ఉంటే కదా మార్కెట్ సౌకర్యం కూడా వచ్చి ఇక్కడ తీసుకోవడం కూడా మాకు అవకాశం ఉంటుంది. రోడ్లే పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రజలు కూడా కష్టమైన సుఖమైన సరే ఇప్పుడు డెలివరీ అయిన అమ్మాయిలకు కూడా ఇక్కడ మోసుకుని పోవడం జరుగుతుంది మనకి. అందుకు కాబట్టి మా ఊరికి డొంకాడ గ్రామంలో మాకు రోడ్డు కావాలని చెప్పేసి ఈ పప్పుశెట్టిపాలెం సెంటర్ వరకు ఇక్కడికి మాకు రోడ్డు కావాలని చెప్పేసి మేము కోరిపడుతున్నాము. రాజు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. గొలుగుండ మండలం కొత్త ఎల్లవరం పంచాయతీలో భాగమైన డొంకాడ గ్రామం ఈ రోజుకి కూడా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. సుమారు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి పిల్లల చదువు స్కూల్కి నడిచి వెళ్ళలేక, రోడ్లు బాగోక, ఆ బురదల్లో పిల్లలు పంపించలేక చదువుని బంద్ చేశారు. ఆ రకంగా పిల్లలు చదువుకు దూరమయ్యారు. చదువే కాదు, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కానీ, ప్రజల అవసరాలకి హాస్పిటల్కి కానీ, ఇతర ప్రయాణాలకు కానీ కుదరని పరిస్థితి అయింది. మోకాల నూతుల వరకు గోతులుండి బురద బుగ్గయినటువంటి పరిస్థితి ఈ రోడ్డు అంతా ఉంది. కాబట్టి డొంకాడ నుంచి పప్పుశెట్టిపాలెంకి సుమారుగా 4 కిలోమీటర్ల రోడ్డు